ఎవ్రీవన్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు విచిత రాజ్కుమార్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం మన తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ఒక కొత్త పథకం తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆ పథకం పేరేంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఎవరెవరు బెనిఫిషియర్స్ ఉన్నారో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, సో లెట్ వి సీ వన్ బై వన్. సో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, మహిళల కోసం కొత్త పథకం వివరాలు ఇవే మీకోసం. కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో కొత్త పథకం అమలు పెట్టేందుకు సిద్ధమవుతుంది. ఆల్రెడీగా వాళ్ళందరూ తెలంగాణ స్టేట్లో వైద్య ఆరోగ్య శాఖలో కొంత కమిటీ మెంబర్స్ ద్వారా ఏ పథకం చేస్తే బాగుంటుంది, అది ఎంతమంది బెనిఫిట్ అవుతుంది, దానివల్ల ఎలాంటి అడిషనల్ సప్లిమెంటేషన్స్ మహిళల కోసం అని ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఏంటిదంటే ముఖ్యంగా సో వచ్చే నెలలు అంటే ఏంటి, ఈ మంత్ ఆల్రెడీగా ఏప్రిల్కి వచ్చింది, ఇంకో 1 డేలో నెక్స్ట్ ఆగస్ట్. కాబట్టి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో కొత్త పథకం అమలుకు సిద్ధంగా ఉంది. అది ఏంటంటే ముఖ్యంగా దాని పేరు కేసీఆర్ న్యూట్రియంట్ కిట్. ఓకేనా? కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, తెలుగులో ఏమంటారంటే న్యూట్రియంట్ కిట్ అంటారు, ఇంగ్లీష్లో అయితే న్యూట్రిషన్ కిట్. సో న్యూట్రిషన్ అనగానే మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటిది, అందులో మనకు పోషకాహారం సంబంధించింది, మనం ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడేది ఏంటిది న్యూట్రిషన్. కాబట్టి ఎందుకు కేసీఆర్ ఈ మహిళల కోసమే ఈ యొక్క న్యూట్రిషన్ కిట్ ఇవ్వడం జరిగిందంటే, భారతదేశం మొత్తం కూడా మహిళలే ప్రధాన పాత్ర వహిస్తున్నారు. ఎందుకంటే తల్లి అనేవాళ్ళు ఇంకో బిడ్డకు జన్మనిస్తుంది. కాబట్టి తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఓకేనా? మోస్ట్ ఆఫ్ ది పాపులేషన్ ఇస్ కవర్డ్ బై ది చిల్డ్రన్స్. కాబట్టి చిల్డ్రన్స్లోనే ఆక్రమించిన మన తెలంగాణ స్టేట్ కూడా సో పిల్లలకు జన్మనిచ్చే తల్లులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఎవరు కూడా అనారోగ్యంతో మరణించే రేటు తగ్గించడానికి ఇది చాలా ఉపయోగపడుతున్న ఉద్దేశం కోసం కేసీఆర్ న్యూట్రియంట్ కిట్ లేదా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనేది త్వరలో అమలుకు సిద్ధం చేయబోతుంది. ఓకేనా? సో దీనిపై ఇప్పటికే నిర్ణయాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. గర్భిణీలో ముఖ్యంగా ఏముంటుందంటే, దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా రక్తహీనత మోస్ట్లీ అంటే అవుట్ ఆఫ్ 100లో 50% ఛాన్సెస్ అయితే ఉంటుంది కొంతమందికి రక్తహీనత అనేది. కాబట్టి ఈ రక్తహీనత ఉండడం ద్వారా ఇంకా క్యారీ చేస్తుంది. కాబట్టి డెలివరీ సమయంలో చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. కొన్నిసార్లు బేబీ కూడా తక్కువ బరువుతో పుట్టడం, లో బర్త్ వెయిట్ బేబీస్, ప్రిమెచ్యూర్ బేబీస్ అంటే నెలలు నిండకుండా పుట్టడం, తక్కువ బరువుతో పుట్టడం. ఓకేనా? సో ఇలాంటి అన్ని కాంప్లికేషన్స్ ద్వారా డెలివరీ అయిన తర్వాత కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలంటే ఫస్ట్ తన వంతు జాగ్రత్త తల్లి ఆహారం తీసుకోవాలి. కాబట్టి అందరు తల్లులుగా అనేక రకాల పోషకాహారాన్ని తీసుకునే స్థితిలో తల్లులు ఉండరు. ఎందుకంటే ఈ రోజులో చూస్తున్నాం 100 రూపీస్తో కూడా మనం అన్ని కొనుక్కొని తినలేము. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్న తల్లులు అనేక రకాలుగా కలిగిన పోషకాహారాన్ని తీసుకోవాలంటే టఫ్ టాస్క్ ఫర్ ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్. కాబట్టి తన వంతు సహాయంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్క మహిళ న్యూట్రిషన్ కలిగిన ఆహారం తీసుకోవడం ద్వారా ఒక మంచి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తుంది ఈ ప్రపంచానికి. కాబట్టి తను కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. కాబట్టి ఈ న్యూట్రిషన్ కిట్ అనేది ప్రతి ఒక్క మహిళకు ఉపయోగపడే విధంగా మన తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. కాబట్టి గర్భిణీలో రక్తహీనత, పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ఈ న్యూట్రియంట్ కిట్ ఉపయోగపడుతుందని వైద్య వర్గాలు అంటున్నాయి. గర్భం దాల్చక 3వ నెలలో ఒకసారి, 5వ నెలలో మరోసారి దీన్ని అందజేయనున్నారు. ఇప్పటికే తమిళనాడులో ఇటువంటి పథకం అమలవుతుంది. ఓకేనా? కాబట్టి ఎప్పుడెప్పుడు ఇవ్వాలంటే ఇది మామూలుగా ఫస్ట్ ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఫస్ట్ నుంచి 3 months. కాబట్టి ప్రెగ్నెన్సీలో ఏమంటారంటే ట్రెమిస్టర్స్ అంటారు. 3 అంటే 3 monthsకి ఒకసారి, ఫస్ట్ ట్రెమిస్టర్, సెకండ్ ట్రెమిస్టర్, 3 ట్రెమిస్టర్ అంటే ప్రతి ప్రెగ్నెంట్ మొదలుగా 3 ట్రెమిస్టర్స్ ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ నుంచి 3 months వరకు ఫస్ట్ ట్రెమిస్టర్ అని, 3 నుంచి 6 వరకు సెకండ్ ట్రెమిస్టర్ అని, 6 నుంచి 9th వరకు థర్డ్ ట్రెమిస్టర్ అండి. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే ఈ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనేది ఎవరెవరికి ఇస్తారు? ప్రెగ్నెంట్ మదర్స్కి. ఓకే, ప్రెగ్నెంట్ మదర్స్ కూడా ఎప్పుడు ఇస్తారంట? ఫస్ట్ 3 monthsలో ఒకసారి, 5th monthకి మరొకసారి. ఓకేనా? కాబట్టి ఇది ఆల్రెడీగా తమిళనాడులో ఈ యొక్క పథకం అనేది ఆల్రెడీగా స్టార్ట్ చేశారు. దానివల్ల సక్సెస్ఫుల్ రిజల్ట్ అనేది రావడం అనేది జరిగింది. కాబట్టి సో దాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మన తెలంగాణ స్టేట్లో కూడా ఇవ్వడం ద్వారా ఓకే అంటే తక్కువ బరువుతో పుట్టడం, నెలలు నిండకుండా పుట్టడం, ఇలాంటి కాంప్లికేషన్స్ని మనము ఈ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ద్వారా నిర్మూలించవచ్చు. ఓకేనా?
ఓకే, కొన్ని నెలల క్రితం రాష్ట్రం నుంచి మహిళా ఐఏఎస్ల బృందం తమిళనాడుకు వెళ్ళింది. అమ్మ కిట్టు పేరుతో అక్కడ అమలవుతున్న పథకం తీరు తెన్నులపై అధ్యయనం చేసింది. కాబట్టి ఇందులో ఏంటిది 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకవేళ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో మహిళల కోసం కొత్తగా ప్రారంభించిన పథకం పేరేని అడుగుతారు కొన్నిసార్లు. ఓకేనా, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ లేదా కేసీఆర్ న్యూట్రియంట్ కిట్ అని. ఓకేనా, అదేవిధంగా తమిళనాడులో కూడా మహిళల కోసం స్టార్ట్ చేసిన పథకం పేరు ఏంటని అడుగుతారు. కాబట్టి ఏంటిది ఇక్కడ అమ్మ కిట్. ఓకే, కాబట్టి ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ కూడా మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, అక్కడిలాగా తెలంగాణలో కూడా ఒక పథకాన్ని అమలు చేయొచ్చున్న ప్రభుత్వానికి తెలంగాణ గవర్నమెంట్ ఒక నివేదిక సమర్పించింది. ఈ పథకం ద్వారా 1.25 లక్షల మంది లబ్ధి పొందుతున్న ఆ వర్గాలు తెలిపారు. తదనంతరం రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని మన తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది 1.25 lakhs మెంబర్స్ లబ్ధి పొందుతున్నారని వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఒక కేసీఆర్ కిట్ లాగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ పౌష్టికాహార కిట్ను తీసుకురంది ఆల్రెడీగా. లాస్ట్ 3-4 years నుంచి కేసీఆర్ డెలివరీ అయిన తర్వాత వెంటనే ఇస్తారు. తల్లికి కావాల్సిన అనేక రకాల సరుకులతో పాటు పౌడరు, స్టిక్కర్ అన్నీ కూడా, సారీతో పాటుగా అన్నీ కూడా, ఈవెన్ మస్కిటో నెట్ కూడా అన్నీ సప్లై చేస్తారు. అదేంటిది కేసీఆర్ కిట్ డెలివరీ అయిన వెంటనే ఇస్తారు. ఓకే, ఇది కూడా తల్లి డెలివరీకి ముందే ఇస్తారు, ఇది తల్లి ఆరోగ్యంగా ఉండడానికని. ఓకేనా, ఈ పౌష్టికాహార కిట్ను తీసుకురండి. రాష్ట్రంలో ఎక్కువ శాతం గర్భిణీలు రక్తహీనత బాధపడుతున్నారని మన తెలంగాణ ప్రభుత్వం గ్రహించింది. అందుకనే రక్తహీనతను తగ్గించాలి. రక్తహీనత బాధపడుతున్న కొమరంభీం, ఆదిలాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి, కొత్తగూడెం, కామారెడ్డి, వికారాబాద్, గద్వాల్, నాగర్ కర్నూలు, ములుగు జిల్లాలోని గర్భిణీల కోసం ముందుగా కేసీఆర్ పోషకాహార కిట్ పథకం అమలు చేస్తామని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ పథకం అమలుకు సుమారు 1,500 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ కిట్ వల్ల పేదలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని, అలాగే తల్లి బిడ్డల మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించారు. తాజాగా ఈ న్యూట్రిషన్ కిట్తో రక్తహీనత తగ్గి గర్భిణులు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఓకే, ఈ కిట్లో ఏమేమి ఉంటాయో మనం చూద్దాం. ఈ కిట్లో సమకూర్చే పోషకాహార పదార్థాలను అందజేసే ఏజెన్సీ కోసం టెండర్లు పిలవాలని అధికార వర్గాలు నిర్ణయించాయి. ఓకే, కాబట్టి పోషకాహార కిట్లో 1 kg న్యూట్రిషనల్ మిల్క్ పౌడర్ ఉంటుంది, 2 బాటిళ్ళు. అంటే మన అంచనా ప్రకారం మనకు కేజీలు అంటే మనకు అంత ఐడియా ఉండదు కదా. కూరగాయలు అంటే మనకు ఐడియా ఉంటుంది కానీ మిగతా వాటి ఐడియా ఉండదు. కాబట్టి మీకోసం ఇక్కడ చూడండి, 1 kg న్యూట్రిషనల్ మిల్క్ పౌడర్ ఎంత ఉంటుందంటే 2 బాటిళ్లతో సమానంగా ఉంటుంది. 1 kg ఖర్జూరం, 3 బాటిల ఐరన్ సిరప్, 1 ఆల్బెండజోల్, 1 అర కేజీ నెయ్యి ఉంటుందంట. అర్థమవుతుందా? ఈ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లో ఏమేమి ఉంటాయి ముఖ్యంగా ఇది కూడా అడుగుతారు కొన్ని అంటే కేసీఆర్ కిట్లో ఇవ్వాలనుకున్న కిట్లో ఏమేమి ఉంటాయి అని. ఓకేనా, ఏమేమి ఉంటాయి? 1 kg న్యూట్రిషనల్ మిల్క్ పౌడర్, సెకండ్ వన్ 1 kg ఖర్జూరం మిల్క్ పౌడర్, 1 kg మిల్క్ పౌడర్, 1 kg ఖర్జూరం, 3 బాటిల ఐరన్ సిరప్, 1 ఆల్బెండజోల్ మెడ్ టాబ్లెట్, 1 అర కేజీ నెయ్యి ఉంటుంది. ఒక కిట్లో 1 ప్లాస్టిక్ కప్పును కూడా ఇస్తారు. ఈజీగా మన చెయ్యి అందులో పెట్టి ఇలా వేసి ఏమవుతుంది, మన హ్యాండ్ వాషింగ్ చేసుకోకుండా చేయడం ద్వారా మనకున్న ఇన్ఫెక్షన్ దాని ద్వారా అది తీసుకుంటున్నప్పుడల్లా మనకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన చెయ్యి అందులో పెట్టుకోకుండా వాళ్ళే ఈజీగా అవైలబుల్గా కన్వీనియంట్గా ఏమి ఇస్తున్నారంట, ఆ కిట్లో 1 ప్లాస్టిక్ కప్ను కూడా ఇస్తారు. ఇవన్నీ కలిపి ఉంచేలా 1 బాక్స్ను కూడా ఇవ్వాలని నిర్ణయించారు. అయితే బాక్స్ ఇవ్వాలా లేదా, ఏదైనా బ్యాగ్ ఇవ్వాలా లేక కేసీఆర్ కిట్ మాదిరి ఇవ్వాలా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే తమిళనాడు తరహాలో బాక్స్ ఇస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు తమిళనాడు నుంచి ఆ బాక్స్ను కూడా తెప్పించి పరిశీలించారు. కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టిన తర్వాత మన తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల ప్రసవాల సంఖ్య 54% పెరిగిందని వైద్య వర్గాలు చెప్తున్నాయి. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈరోజు వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము, తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం మహిళల కోసం ముఖ్యంగా గర్భిణీల్లో రక్తహీనతను తగ్గించడానికి ప్రవేశపెట్టిన పథకం పేరేంటిది, కేసీఆర్ న్యూట్రిషియస్ కిట్ అనుకున్నాం. అందులో ఏమేమి ఉంటాయి, 1 kg న్యూట్రిషన్ మిల్క్ పౌడర్, 1 kg ఖర్జూరం, 3 బాటిల్ ఐరన్ సిరప్, 1 ఆల్బెండజోల్ మెడిసిన్, అర కేజీ నెయ్యి. ఓకే, వీటిలో 1 ప్లాస్టిక్ కప్ కూడా ఉంటుంది. దీని ద్వారా తక్కువ బరువుతో పుట్టడం, నెలలు నిండకుండా పుట్టడం, రక్తహీనతను తగ్గించడం, మరణాల సంఖ్య తగ్గించడం, వీటన్నిటి కూడా ఈ కేసీఆర్ కిట్ ద్వారా సాధ్యమవుతుందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. ఇది ముఖ్యంగా దేని ఇన్స్పిరేషన్ తీసుకొని చేశారు, తమిళనాడులోని అమ్మ కిట్ ద్వారా వాళ్ళ ఇన్స్పిరేషన్గా తీసుకొని మన తెలంగాణ ప్రభుత్వంలో స్టార్ట్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు
ప్లాన్ చేసుకున్నారు. త్వరలో దీన్ని మన ముందుకు తీసుకురాగబోతున్నారు. కాబట్టి ఇది ఒక్కనే మీకు హెల్ప్ఫుల్, అంటే హెల్త్ పరంగా మన కేసీఆర్ ప్రభుత్వం ద్వారా వచ్చే కొత్త పథకం మీకోసమని ఈ వీడియోలో డిస్కస్ చేశాను. ఓకే, ఐ హోప్ దిస్ వన్ ఈస్ మే బీ హెల్ప్ఫుల్ అండ్ యూ మే సాటిస్ఫైడ్ బై వాచింగ్ దిస్ ఛానల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.